శ్రీ 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 కనకదుర్గమ్మ దేవాలయంలో ప్రధాన అర్చకుల వారు ఇక్కడ ఉన్నారు. వారి మాటల్లో గుడి విశేషాలు తెలుసుకుందాం. అమ్మవారు 2002 జూన్ 13వ తేదీని అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఆలయ అర్చకులుగా 2003 అక్టోబర్ 19వ తేదీ నుంచి ఈ దేవాలయంలో ప్రధాన అర్చకులుగా అమ్మవారికి సేవలు చేయడం జరుగుతున్నది. అడ్రస్ సారంకొల్లి, కొమ్మాది, మధురవాడ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఇక్కడున్నటువంటి అమ్మవారు మహిమగల అమ్మవారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తే ఇక్కడున్నటువంటి దేవుళ్ళను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ఇక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారు, ఏ దర్శనాలు అవుతాయి అనేది ఇప్పుడు లైవ్లో చూద్దాం. శ్రీ 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 నవగ్రహ దేవాలయము ఇక్కడ ఉంది. ఈ నవగ్రహ దేవాలయానికి చుట్టుపక్కల ప్రజలు దర్శించుకోవడానికి వస్తారు. ఈ శని పోగొట్టుకొని అలాగే చడిబొట్టలతో ఇంటికి వెళ్తారు. అలాగే ఇక్కడ అమ్మవారికి దర్శించుకోవడానికి వచ్చేటప్పుడు మొర్రాట పట్టుకొని వస్తారు. ఆ మొర్రాటని రాయి చెట్టు, వేప చెట్టు ఉన్నటువంటి భాగంలో మొదట్లో పోసి అమ్మవారి ప్రదక్షిణ చేసి ఇక అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఈ చెట్టు మహిమగల చెట్టు. ఉదిత్ తుఫాను కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా నిలబడి ఉన్నది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అలాగే అమ్మవారిని దర్శించుకొని శివాలయాన్ని దర్శించుకొని అలాగే శ్రీ 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 సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని అలాగే ఇక్కడ శ్రీ గణేషుని సిద్ధి గణేషుని దర్శించుకొని అలాగే అయ్యప్ప స్వామిని దర్శించుకొని అలా కోదండరాముని దర్శించుకొని హనుమాన్ని దర్శించుకొని అమ్మవారి దర్శనం పొంది వెళ్తారు. అలాగే ఈ ప్రతి సంవత్సరం మార్చిలో అమ్మవారి పండగ జరుగుతుంది. ఈ పండగ కార్యక్రమం ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు జరుగుతాయి. ఈ 3 రోజులు కూడా బాలలకి ఆటల పోటీలు అలాగే స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఈ పండగ అయిపోయిన తర్వాత మరుసటి ఆదివారానికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి మహిమతో ఈ 3 రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేటట్లు చూస్తారు. అలాగే కోనలివాసులు భక్తి శ్రద్ధలతో పండుగని జరిపించి అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు లైవ్లో చూడండి. స్టేజ్ ప్రోగ్రాంతో పాటు దీపారాధన కార్యక్రమం ఉంటుంది. మంగళవారం 6 గంటలకి కోడి కోక చూపించి మొక్కు సాధిస్తారు. సాయంత్రం ఘటాలు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది లైవ్లో. మరిడమ్మ తల్లికి
ఉల్లిపాయ కటింగ్లు, వంకాయ కటింగ్లు, అలాగే బంగాళదుంపలు అన్నీ వల్లడానికి వచ్చారు సేవకి. అమ్మవారి ఆశీస్సులు అలాగే అందరికీ ఉండాలని వంట మేసం మంచి ఒకసారి చేస్తుండ్రు. నాకు తెలిసినటువంటి సమాచారాన్ని అందించడం జరిగింది. నాకు తెలియనటువంటి మీ దగ్గర ఏవైనా సమాచారం ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.